హాయ్, నేను డాక్టర్ యుగంధర్ రెడ్డి, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అట్ కేర్ హాస్పిటల్స్. కిడ్నీలో క్యాన్సర్ అనేది వస్తుందా? దీని గురించి మనం తెలుసుకుందాం. సో మనం మామూలుగా కిడ్నీ క్యాన్సర్ అని వింటూ ఉంటాం అనమాట. కిడ్నీలో కూడా క్యాన్సర్స్ అనేవి వస్తాయన్నమాట. మనకు బాడీలో మామూలుగా 2 కిడ్నీస్ ఉంటాయి. ఆ కిడ్నీలో క్యాన్సర్స్ అనేవి వస్తే అవి ఎలా ఉంటాయంటే, యూజువల్గా అవి చాలా వరకు స్టార్టింగ్ దశలలో ఏం పెద్దగా సిమ్టమ్స్ అనేవి ఉండవు. సో జస్ట్ కిడ్నీలో గడ్డలాగా పెరుగుతూ ఉంటుందన్నమాట. క్యాన్సర్ కాకుండా వేరే ఏమన్నా గడ్డలు కూడా కిడ్నీలో రావచ్చా? సో క్యాన్సర్ కాని గడ్డలు చాలా తక్కువ అనమాట కిడ్నీలో. ఎక్సెప్ట్ ఓన్లీ ఏంటంటే ఫ్యాట్ గడ్డలు అనేవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాటిని యాంజియోమయో లైపోమాస్ అంటాం, లైపోమాస్ అంటాం అనమాట. సో అలా కాకుండా ఏదైనా గడ్డ క్రమేణా పెరుగుతూ ఉంది, లైక్ ఒక 6 months 1 year డ్యూరేషన్లో గడ్డ పెరుగుతూ ఉంటే అది కిడ్నీలో క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలామందికి కిడ్నీలో గడ్డలు, ట్యూమర్స్ అనేవి ఏంటంటే ఇన్సిడెంటల్గా డిటెక్ట్ అవుతాయి. అంటే మనం వేరే ఏదైనా ప్రాబ్లం కోసం స్కాన్స్ చేసినప్పుడు టీవీ స్కాన్ కానీ, సిటీ స్కాన్ కానీ ఈ కిడ్నీలో గడ్డలు అనేవి బయటపడతాయి. 90% కిడ్నీలో గడ్డలు క్యాన్సర్స్ అయ్యే ఛాన్సెసే ఉంటాయన్నమాట. సిమ్టమ్స్ అనేవి ఎప్పుడు వస్తాయంటే, యూజువల్గా ఈ కిడ్నీలో ట్యూమర్ క్యాన్సర్ అనేది కొంచెం పెద్ద సైజుకి వచ్చాక, లైక్ 7 నుంచి 10 centimeters లాంటి సైజులకు వచ్చాక అప్పుడు మాత్రమే సిమ్టమ్స్ వస్తాయి. సో కామన్గా కిడ్నీ క్యాన్సర్లో ఉండే సిమ్టమ్స్ ఏంటి? సో మనకు ఒక ట్రయాడ్ అనేది ఉంటుందన్నమాట. ఆ ట్రయాడ్లో మెయిన్గా 3 సిమ్టమ్స్ ఉంటాయి. ఒకటేంటంటే నొప్పి రావడం అనమాట. కిడ్నీ పొజిషన్స్లో లైక్ కిడ్నీ స్టోన్స్లో ఉన్నట్లే పెయిన్ వచ్చినట్లు వస్తుందన్నమాట. సో పెయిన్ ఒకటి. తర్వాత హెమటూరియా అంటాం. అంటే మెయిన్గా ఏంటంటే యూరిన్లో బ్లడ్ పోతూ ఉంటుంది. సో రెడ్ కలర్ యూరిన్ అనేది వస్తుందన్నమాట, అదొకటి. మూడోది ఫీవర్ అనమాట. పేషెంట్కి ఏం తెలియకుండా ఫీవర్ అనేది వస్తూ ఉంటుంది. దీన్ని పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అంటాం. మామూలుగా ఇన్ఫెక్షన్ రిలేటెడ్ ఫీవర్స్ అన్ని టెస్ట్ చేస్తే నెగిటివ్ వస్తాయి. సో ఈ 3 లక్షణాలు ఏంటంటే కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్, పెద్ద సైజ్ కిడ్నీ ట్యూమర్స్లో వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇంకొకసారి ఏంటంటే కంప్లీట్గా లేట్ స్టేజెస్లో ప్రజెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లైక్ బాడీలో ఆ క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోయినాక కిడ్నీ నుంచి 4th స్టేజ్లో ఉన్నప్పుడు ప్రజెంట్ అవుతారు. ఆ స్టేజ్లలో ఏంటంటే కామన్గా అది బోన్స్కి కానీ లంగ్స్కి కానీ స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు మనకి ఏదైనా స్పెసిఫిక్గా బోన్ పెయిన్స్ లైక్ వెన్నుపూసల దగ్గర నొప్పి రావడం కానీ, లేదు అంటే ఊపిరితిత్తులకు స్ప్రెడ్ అయినప్పుడు ఆయాసం రావడం కానీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో కిడ్నీలో క్యాన్సర్స్ అనేవి జనరల్గా యూజువల్గా గడ్డల్లాగా పెరుగుతూ ఉంటాయి. చాలా ఎర్లీ స్టేజెస్ వరకు పెద్దగా సిమ్టమ్స్ ఏవి ఉండవు. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్ ఒక క్రిటికల్ సైజ్ దాటిన తర్వాతనే అవి సిమ్టమ్స్ అనేవి కాజ్ చేస్తాయి. అందులో మెయిన్గా పెయిన్, ఫీవరు, యూరిన్లో బ్లడ్ రావడం అనేవి కామన్గా లక్షణాలు. సో ఈ క్యాన్సర్ ఏంటంటే ఏ ఏజ్ వాళ్ళైనా రావచ్చు. లైక్ 30 years నుంచి 60-70 years వరకు ఎవరికైనా రావచ్చు. సో ఎవరైనా పెయిన్ ఉన్నా పర్టికులర్గా, లేదు అంటే రిపీటెడ్గా యూరిన్ బ్లడ్ రెడ్ కలర్ వస్తూ ఉన్నా, లైక్ అంటే బ్లడ్ పాస్ అవుతూ ఉన్న యూరిన్లో కిడ్నీ క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లాంటి వాళ్ళు ఏంటంటే స్కాన్ చేయించుకుంటే తెలుస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ.